అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బతుకమ్మ పండుగతో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తారా? తెలంగాణ అంతా ఆమె పర్యటిస్తారా? అందుకోసం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చిందా? అతి త్వరలోనే తిరిగి యాక్టివ్ కాబోతున్నారా? లోకల్ బాడీ ఎన్నికల కోసం కవిత రెడీ అవుతున్నారా? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకొచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో దూకుడు పెంచడానికి జైలుకెళ్లి వచ్చిన కవిత రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావడానికి బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. తన బ్రాండ్ బతుకమ్మతోనే గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడానికి కవిత సిద్ధమవుతోంది. గతంలో కంటే దూకుడుగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గులాబీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తన మీద వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్స్ ఇచ్చే ప్లాన్ను కవిత తయారు చేస్తున్నట్టు సమాచారం. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత బతుకమ్మ పండగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిత్యమూ ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవితని లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ అరెస్టు చేసింది. 5.5 నెలల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్పై వచ్చాక కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సమయం దొరికినప్పుడు ముఖ్య నేతలతో పార్టీ స్థితిగతులు, రీఎంట్రీపై సమాలోచనలు జరుపుతున్నారు. రీఎంట్రీ కోసం కవిత ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్లతోనూ రాజకీయ మేధావులతోనూ భేటీ అయ్యారు. బతుకమ్మ పండుగతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలని కవితకు వారు సూచించినట్టు సమాచారం. కవిత పొలిటికల్ రీఎంట్రీతో బీఆర్ఎస్కు పూర్వ వైభవం లభించే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. జైల్లో ఉన్నప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యాక ప్రజల్లోకి వెళితే బెటర్ అని ఇప్పటికే కవిత ఒక నిర్ణయం తీసుకున్నారు. కవితకు బీఆర్ఎస్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తోంది? పార్టీలో ఆమె రోల్ ఎలా ఉండబోతోంది? రాష్ట్ర స్థాయిలోనే సేవలు వినియోగించుకుంటారా, లేక ఢిల్లీ బాధ్యతలు కూడా అప్పగిస్తారా? ఇప్పుడు ఇలాంటి అంశాలు ఇవన్నీ కూడా తెలంగాణ అంతటా కాకరేపుతున్నాయి. బతుకమ్మ పండుగ తర్వాత తెలంగాణ అంతా ఆమె పర్యటించి లిక్కర్ స్కామ్లో తనను ఇరికించిన విధానాన్ని వివరించే ఛాన్స్ కూడా ఉంది. పనిలో పనిగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీల పాలనపై విరుచుకుపడే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.